పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. లేమయ్యా జీవించలేమయ్యా, నీ కృపలేనిచో జీవించలేమయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, గడిచిన వారమంతా దేవుడు చేసుకుంటూ వస్తున్నటువంటి ప్రతి మేలులకు దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. గత వారంలో ఫాదర్ రవి గారి యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడాం. అలాగే నాకు దేవుడు గిఫ్ట్గా ఇచ్చినటువంటి జీవాన్ని కొనియాడగలిగాం. ఈరోజు మరొకసారి ఫాదర్ రవి గారు తన యొక్క గురు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుతున్నారు. ఫాదర్ గారు ఇక్కడ సేవ చేస్తున్నటువంటి ఆ త్యాగం మీకు తెలుసు. అందువలన ఫాదర్ గారిని ప్రత్యేకంగా దేవుడు ఆశీర్వదించమని, ఒక నూతన సంవత్సరంలో గురువుగా అడుగుపెడుతున్నటువంటి ఈ సంవత్సరం దేవుడు ఆయన్ని ఏరాళంగా దీవించారని, ఆయన కుటుంబంలో అమ్మ నాన్నను మంచి ఆరోగ్యంతో దీవించారని, సహోదరుని కుటుంబాన్ని దీవించాలని భక్తితో ఈ ప్రార్థనలో మనం పాల్పంచుకొని ప్రార్థిస్తాం. అలాగే నిన్నటి రోజు రంగనాథపల్లిలో జరిగిన పండుగలో పాల్గొనే అందరి యొక్క విన్నపములను ప్రభువునకు అర్పించుకుందాం. అలాగే నిన్నటి రోజు సాయం సమయమున ఆకాశ పక్షులలాగా జీవిస్తున్నటువంటి నాగారంలో 25 సంవత్సరాలు వసంతకాలంలో జూబిలీని ఫాదర్ పౌల్ గారితో పాటు ఆయన సహచరులతో పాటు కొనియాడాం. ఈ 2 పండుగలు లూత్ మాత పండుగ సందర్భంగా జరిగిన విషయాలే. మరి ముఖ్యంగా ఈ జూబిలీ సంవత్సరం అంతా దేవుడు మనకు నిరీక్షణకు దేవుడు సమాధానం చెప్పమని భక్తితో, ఈరోజు నీ కృప లేకుండా జీవించలేమని భక్తితో ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మయుడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 1 కొరింథీ 15:10 మళ్ళీ నేను మీరు జ్ఞప్తి తెచ్చుకోవాలి. ఈరోజు ఈ స్థితిలో మనం అందరం ఉండడం
దేవుని కృపయే. అది మన తల్లిదండ్రులారా అనేక మంది బిడ్డల ద్వారా దేవుడు కృప అంటే ఉదారత్వముతో ఫ్రీగా దేవుడి నుండి లభించిన దానికి పేరు కృప. నేను నాది అని చెప్పుకోవటానికి ఏమి లేదని అర్థం. We cannot claim anything on our own. It's mine like that. All God's grace, free of cost, God has given. Today what we are is because of the grace of God is the meaning of the song. 1 Corinthians 15:10 is today's song. 1 Corinthians 15:10 ఈరోజు ధ్యానాంశం. విలాప గీతాలు 3:22-23లో ప్రతి ఉదయం దేవుడు మనలందరినీ తట్టి లేపుతున్నాడు. God is waking us up every morning. Today also He woke you up, not you got up. నీవు లేవలేదు, దేవుడు లేపాడు, మనకు తెలియదు. అది ఆయన తట్టి లేపకపోతే శ్వాస లోపల ఉండదు, గుండె పనిచేయదు, కాలు చేతులు పనిచేయవు. దేవుని కృప. Lamentation 3:22-23 says, the steadfast love of the Lord never ceases. Every morning it is new. దీనినే పాటగా పాడి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ కృపలేనిచో జీవించలేనయ్యా, నీ కృపలేనిచో ఎలా జీవించాలో తెలియదయ్యా. నీ కృపలేనిచో జీవించాలో తెలియదయ్యా, నీ కృపలేనిచో ఎలా జీవించాలో తెలియదయ్యా. నే నిలబడడం నీ కృపయే, నే నిలిచి ఉండటం నీ కృపయే, నే నిలబడటం నీ కృపయే, నేను నిలిచి ఉండటం నీ కృపయే. నే నిలబడడం నిలిచి ఉండటం నీదు కృపయేనయ్యా. నే నిలబడటం నిలిచి ఉండటం నీ కృపయేనయ్యా. లేమయ్యా జీవించలేమయ్యా, లేమయ్యా జీవించలేమయ్యా, నీ కృపలేనిచో జీవించలేనయ్యా. ఉదయము లేవగానే నూతన కృపాదుకొనును, జీవించే నాళ్ళంతా సంతోషముతో నడిపించును. ఉదయం లేవగానే నూతన కృపాదుకొనును, జీవించే నాళ్ళంతా సంతోషంతో నడిపించును. నిర్మూలం కాకుండానే ఇంతవరకు కాచితివయ్యా, నిర్మూలం కాకుండానే ఇంతవరకు కాచితివయ్యా. బలహీన సమయములో నీ కృప ఆదుకొన్నదయ్యా, బలహీన సమయములో నీ కృప ఆదుకున్నదయ్యా. నా శైలము నా కోట ఆశ్రయ స్థానము నీవే, నా శైలము నా కోట ఆశ్రయ స్థానము నీవే. కృపలేనిచో జీవించలేమయ్యా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మానాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును
మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనిచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన కోసం దేవుడు ఎట్లా యుద్ధం చేస్తాడో, మన మీద ఎంత దేవుడు జాగ్రత్తగా ఉంటాడో నిర్గమకాండం 23:27లో ఒక ఉదాహరణ చదువుతాను. నిన్ను ఎదురించిన వారికి భయము కోల్పెదను, నిన్ను ఎదుర్కొనిన వారిని కల్లోలపరుతును, మీ శత్రువులను మిమ్ము వీడి పారిపోనట్టు చేయుదును అని ప్రభు చెప్తున్నాడు. ఎక్సోడస్ 23:27 Those who fight against you, I will create fear in them, and those who are against you, I will confuse them, and those who are your enemies, I will make them to run away from you. ఎంత గొప్ప దేవుడు చూడండి. ఆయన కృప చాలు అని నమ్మితే మనం ఎవరితో ఫైట్ చేయము, దేవుడే మన కోసం ఫైట్ చేస్తాడని అర్థం. భక్తితో పాడుదాం. మన కోసం యుద్ధం చేసే దేవుడు కూడా ఉన్నాడని సంవత్సరం ముందుకు సాగే పాట నీ కృప లేకుండా జీవించలేను. నీదు కృప చేత శత్రువులను నాశనం చేసి ఆత్మతో కలవరపడే అందరినీ ఊరడింతువు. నీదు కృప చేత శత్రువులను నాశనం చేసి ఆత్మతో కలవరపడే అందరినీ ఊరడించువవు. నీ ప్రియ దాసుడు నేనయ్యా, నా ప్రియ దైవం నీవయ్యా. నీ ప్రియ దాసుడు నేనయ్యా, నా ప్రియ దైవం నీవయ్యా. నేనమ్మె కేడం నీవయ్యా, నాదు కోట నీవయ్యా. నేనమ్ము కేడం నీవయ్యా, నాదు కోట నీవయ్యా. నా కోట నా దుర్గం, నేనమ్ము కేడము నీవే. నా కోట నా దుర్గం, నేనమ్ము కేడము నీవే. కృపలేనిచో జీవించలేనయ్యా. మన తరపున ప్రభు ఉన్నాడు అని భావించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 2వ తారీఖు 11వ తారీఖు రెండు పండుగలు వరంగల్ మేత్రాసనం జరిగింది. కంచనపల్లిలో ఒకటి, తర్వాత నిన్న రంగనాథ్పల్లిలో. ఆ విచారణ గురువు నేను ఆశ్చర్యపడాను అనే సాక్ష్యం చెప్పినప్పుడు, ఫాదర్ నేను మీ యూత్ రెట్రీట్లో ఇక్కడ పాల్గొన్నాను. ఆ రోజు కల్వరి యాత్రలు అందరూ ఏడుస్తుంటే ఎందుకు ఇట్లా ఏడుస్తున్నారు అని అటు ఇటు చూస్తూ కూర్చున్నాను. సడన్గా మీరు ఒక పాట స్టార్ట్ చేశారు ఫాదర్. నేను ఎట్లా కొట్టుకుంటూ తర్వాత కింద పడి ఈ భాగమంతా బయటకు రక్తం వచ్చిందంట, అట్లా ఏడ్చాడంట. అలా దేవుడు ఆయన్ని ఎన్నుకొని ఇప్పుడు గురువుగా ఎంత చక్కగా ఆ సంఘాన్ని నడిపిస్తున్నాడంటే నేను ఆశ్చర్యపడ్డాను. థామస్ రెడ్డి గారిని విచారణ గురువుగా, నన్ను 2 రోజులుగా రంగనాథ్పల్లిలో, తర్వాత మరి కంచనపల్లిలో ఆదుకున్న బిడ్డలను, మరి ముఖ్యంగా ఫాదర్ గారి తల్లి మాకు వంట చేసి భోజనం పెట్టారు. వారిని అక్కడ విన్నపాళ్ళు అనేక మంది రాసి ఇచ్చారు. వాళ్ళందరినీ ప్రభు దీవించునుగాక. ఆమేన్. జింగ పాదముల వలె నా పాదములను దృఢము చేస్తాడంట. నేను జారిపడకుండా కొండల మీ కొమ్మున నిలిచినట్లు చేస్తాడంట. కీర్తన 18:33. The Lord is telling us He will not allow us to stumble. He will give us feet where we can climb to the top of the mountain, peak of the mountain. Psalm 18:33. మీరు చేసే పని ఇప్పుడు మీకు కనిపించదు. ఆ 2 గురువులు కూడా ఇక్కడే యూత్ రెట్రీట్లో నేను అప్పుడు చిన్న ఫాదర్గా ఉన్నప్పుడు పాల్గొన్నారు. ఇప్పుడు వాళ్ళు ఘనంగా వాడబడుతున్నారు. ఇప్పుడు మీరు అనుభవించే చిన్న చిన్న పాదలు మీకు గొప్ప బలముగా మారిపోతుంది. ఆమేన్. భక్తితో పాడుదాం, దేవునిలో ఆనందిస్తాం. చుట్టుముట్టు ఉన్న ఆ కృంగిపోతున్నటువంటి పరిస్థితి నుండి లేపే కృపకై ఈ ప్రార్థనలో ఆశించి ప్రార్థిస్తాం. చుట్టుముట్టు ఇగ్గట్లు ఉన్నా కృంగి నశించిపోనయ్యా, కృప మీద కృపనిచ్చి నిలబడ స్థిరపరచితివి. చుట్టుముట్టు ఇక్కట్లు ఉన్న కృంగి నశించిపోనయ్యా, కృప మీద కృపనిచ్చి నిలబడ స్థిరపరచితిని. చెడివలె కాళ్ళను ఏడ్చి బలముతో పరిగిడ చేసితివే. లేడివల కాళ్ళను ఇచ్చి బలముతో పరిగిడ చేసితివే. పై స్థలములో నన్ను దృఢముతో నడిపించితివే.
పై స్థలములో నన్ను దృఢముతో నడిపించితివే. నా శైలము నా కోట ఆశ్రయ స్థానము నీవే. నా శైలము నా కోట ఆశ్రయ స్థానము నీవే. లేమయ్యా జీవించలేమయ్యా నీ కృపలేనిచో జీవించలేమయ్యా. చుట్టుముట్టు నేకట్లను చూడకుండా కృప వైపు చూస్తూ కరోనా సమయంలో ఈ కృప మిమ్మల్ని ఆవరిస్తున్న దాన్ని దర్శనంలో చూచి ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక ప్రయాణం ఈ వారంలో చేశాం. అనేక చోట్లలో దేవుడు మీ ద్వారా ఈ బృందాన్ని వాడుకున్నాడు. అక్కడ ఉన్న ప్రజలను దీవించమని, వాళ్ళ విన్నపాలను దీవించమని, వారందరూ పండుగలు 2 పండుగల ద్వారా వారికి వారి కుటుంబానికి దేవుడు ఎప్పుడు సంరక్షణ ఇవ్వాలని, వాళ్ళతో పాటు మీ ఉద్దేశములను కూడా ప్రభును కర్పించుకుంటూ, మరి ముఖ్యంగా ఈరోజు చెప్పాను ప్రారంభంలో ఈరోజు ఫాదర్ రవి గారు తన యొక్క గురు పట్టాభిషేకం కొనియాడుతున్నారు. ఫాదర్ గారిని, ఆయన ప్రయాణమును, ఆయన జీవితాన్ని ప్రభు దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ ని DMI 24/7 గ్రూపును
24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ప్రియమైన సహోదరి సహోదరులారా, నిన్నటి రోజు రంగనాథపల్లిలో వాక్య పరిచర్య ముగించుకొని బయటకు వచ్చిన వెంటనే ఒక సహోదరి వచ్చి, ఫాదర్ మీరు తిలక్ నగర్లో పునీత అంతోని వారి పండుగకు వచ్చారు ఫాదర్. అప్పుడు నా కిడ్నీ పాడైపోయి గురువులు మరి డాక్టర్ చెప్పారు ఇది కొద్దిగా కష్టంగా ఉందని, భయంకర నొప్పితో వచ్చాను. ఆ రోజు స్వస్థత ప్రార్థనలు చేయి ఉంచి ప్రార్థన చేయమన్నారు. ఎన్నో రోజులుగా ఉన్న బాధ నా నుండి కంప్లీట్గా మాయమైపోయింది. నేను చేతులు పట్టుకొని సాక్ష్యం చెప్పి నాకు ఆ రోజు దేవుని యొక్క సంతోషాన్ని పంచుకున్నది. ఇలా ఎంతమంది ఉన్నారు. అలాగే ఫాదర్ థామస్ గారు చెప్పారు నాతో మొన్న వెళ్ళినప్పుడు, ఫాదర్ మా మమ్మీ దగ్గర టీ పెట్టమంటే ఇప్పుడు కాదు ఫాదర్ గారి ప్రార్థన అయిన తర్వాతనే అని చెప్తుందంట. అలా ఈ ప్రార్థన ఎంతమందికి సహాయం చేస్తుందో మనకే తెలీదు. వెళుతున్నప్పుడు ప్రతి చోట్ల 3 గంటల ప్రార్థన అంటున్నారు, డిఎంఐ గ్రూప్ అంటున్నారు, ఇలా అద్భుతాలు జరుగుతుంది అంటున్నారు. నిన్నటి రోజు 3 ప్రోగ్రామ్స్ కంప్లీట్ చేయవలసినది అయింది మీ ప్రార్థన ద్వారా. కృప అదే ఈరోజు, అందుకే ఈ పాటను ఈరోజు సెలెక్ట్ చేసి పాడుతున్నాను. నిలబడడం కృపయే, నేను నిలిచి ఉండడం కృపయే, నాకు నీకు దేవుని కృప లేకుండా అస్సలు నిలబడలేం, మనం కదలలేము. మనం దీన్ని తలంచే పాట ఈరోజు మనం పాడుతున్నాం. అక్కడ వాక్యం పరిచర్య ముగించుకొని తర్వాత బయలుదేరాం. మధ్యలో జనగాంలో ఒక పెద్ద స్కూల్ ఒకటి ఇనాగరేషన్ చేయడానికి ముందు, ఇప్పుడు బిల్డింగ్ పని నడుస్తుంది, ప్లస్ చేయటానికి వెళ్ళాం. కొద్దిగా లేట్ అవుతూ ఉంది, ఎలా చేరబోతున్నానని అనుకున్నాను. 5 గంటలకు స్టార్ట్ చేసాం. దురదృష్టంగా ట్రాఫిక్ జామ్ ఉంది. అవన్నీ దాటి చివరికి ఫాదర్ పౌల్ గారు ఉన్నటువంటి ఆశ్రమం చేరాను. కొద్దిగా మొహం గడుకోవాలని వెళ్తే అక్కడ ఒక ఉడుమోట్లే ఇట్లా వచ్చి నిలబడుతుంది. ఇట్లా ఇవన్నీ దాటి నిన్నటి రోజు అందరు చెప్పిన మాట, ఫాదర్ ఈరోజు దేవుడు మా హృదయంతో మాట్లాడి. బెంగళూరు నుంచి ఒక సహోదరి వచ్చింది, మా హృదయంతో దేవుడు మాట్లాడి తమిళంలో ఆమె చెప్పి ఎంగ హృదయతోడ ఆండవర్ పేర్చినారు ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్ చెప్పారు. అంటే మన జీవితంలో సైతానుడు అనేక రకాలుగా బాధ పెట్టినా దాటి వెళుతాం. మన జీవితంలో దాటి వెళ్ళే దానికి పేరే కృప వరప్రసాదం. 1 పేతురు 5:8 గర్జించి సింహం వలె వచ్చిన దేవుడు మాత్రం దాన్ని ఎదిరించి పోరాడే వరమును మనకిస్తాడు. 1 Peter 5:8 comes like a lion, roaring like a lion, Satan, but God will fight for us. దానికి పేరే కృప. పాడుదాం. శత్రువైన సైతాను గర్జించి సింహం వలె వచ్చిన దేవుని ధరిని చెరగ సాతాను పారిపోవును. శత్రువైన సైతాను గర్జించి సింహం వలె వచ్చిన దేవుని ధరిని చెరగ సాతాను పారిపోవును. సాతానుపై అధికారము నాకు ఇచ్చితివయ్యా, సాతానుపై అధికారము నాకు ఇచ్చితివయ్యా, విడుదలనిచ్చి నాకు అభిషేకమిచ్చితివయ్యా, విడుదలనిచ్చి నాకు అభిషేకమిచ్చితివయ్యా, నా కోట నా దుర్గం నే నమ్ముకేడము నీవే, నా కోట నా దుర్గం
నే నమ్ము కీడము నీవే. కృపలేనిచో జీవించలేమయ్యా. శత్రువైన సాతానుడు వస్తాడు, దరికి చేరితే దేవుని దగ్గరికి కాపాడుతాడు. ఇది ఇప్పుడు పాడిన పాట. దేవుని దగ్గర ఉన్నాం, దేవుడు కాపాడును గాక. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ట్రాఫిక్ జామ్ అన్నాను నేను. తర్వాత వాక్యం బోధిస్తుంటే దేవుడు ఎట్లా మనలను ఆ టైంలో సమయస్ఫూర్తిగా మాట్లాడడానికి అనుమతిస్తాడో. ఆ రోజు నిన్నటి రోజు వాక్య పరిచయలో ఫాదర్ పౌలు గారు ఇంతమంది మరి మానసిక బాధలతో ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క టైపులో ఉన్నారు. ఇంతమంది అట్లీస్ట్ ఒక 2000 మంది కంటే ఎక్కువగా వాళ్ళని చనిపోయిన వాళ్ళని కూడా పూస్తావనం చేశారు. ఇంతమందిని పెట్టుకొని ఏ విధముగా ఆయన ఈ విధంగా చేసి ఉంటాడని చెప్పి దేవుడు మధ్యలో ఒక వొకాబులరీ వాడాడు. ఏంటంటే ఎన్ని ట్రాఫిక్ జామ్ దాటి దేవుడు ఫాదర్ గారు 25 సంవత్సరాలు వీళ్ళందరినీ చూసుకోవటానికి కృపణించి ఉంటాడని చెప్పాను. అది మనకి ఇక్కడ ప్రసంగం చెప్పే బ్రదర్ వర్గీస్ గారికి చాలా నచ్చింది. అవును ఫాదర్, ట్రాఫిక్ జామ్ అన్నారు ఫాదర్. ఎన్ని ట్రాఫిక్ జామ్. మనము కొన్ని ట్రాఫిక్ జామ్కే సణుగుతున్నాం, కానీ 25 సంవత్సరాల ట్రాఫిక్ జామ్ తన జీవితంలో ఎన్ని వేదన, దుఃఖము, బాధలు, పరీక్షలు అన్నీ దాటి ఫాదర్ పౌల్ గారు, మీరు వెళ్ళి చూడాలి ప్రదేశం, నాగారంలో లూర్దుమాత ఆశ్రమం. అక్కడ కొంతమంది మరి పెళ్లి కాని అమ్మాయిలు కూడా కొన్నిసార్లు పిల్లలను కనవలసిన పరిస్థితులు ఉన్న వాళ్ళని కూడా కాపాడే స్థలం, మానసిక బాధలతో ఉన్నవారిని ఆదుకునే స్థలం. ఫాదర్ చెప్తున్నాడు, ఈ సంవత్సరం కేథలిక్ చర్చిల జూబిలీ మా అందరికీ ప్రతిరోజు జూబిలీ అన్నాడు. ఏంటిది అంటే పంటలు మరి విత్తనం చల్లకుండానే పంటలు కోసి వాళ్ళు తింటున్నారట. అంటే ఎట్లా వస్తుందో ఎలా నడిపిస్తామో మాకు తెలియదు అంటున్నారు. దానికి పేరు ప్రావిడెన్స్ అంటారు. మన జీవితంలో ఒక్కొక్క రోజు గడపడం కష్టంగా ఉంది కదా అని చెప్తాను. ఇంతమందిని పెట్టుకొని ఎలా నడుస్తుందో మాకు తెలియదు. కరోనాలో కూడా దేవుడు వాళ్ళకు భోజనం పంపించి నడిపించగలిగాడు. అలాంటి గొప్ప దేవుడు. మీరు మీ జీవితంలో అప్పుడప్పుడు చెప్తారు కదా, ఈ ముళ్ళు నాకెందుకు, ఈ కష్టాలు నాకెందుకు. 25 సంవత్సరాలు ఆ వసంతకాలని నిన్నటి రోజు నేను వాళ్ళకు స్తుతి స్తోత్రములు పూజావళి అర్పించే భాగ్యం ఆ బలిపేట నాకు దొరికింది. చాలామంది అక్కడ లేరు, కానీ ఈరోజు మీకు చెప్తున్నాను, 25 years హౌ మెనీ ట్రాఫిక్ జామ్ he might have crossed to take care of those mentally handicapped people, feeding them 25 years. How it is happening? He says every day is a jubilee for us, Father. God provides, God takes care. He will do the same thing for you. మీ ఇంటిలో కూడా అలాంటి వసంత కాలములు దేవుడు దయచేయునుగాక. పౌలు అన్నాడు, ఈ ముళ్ళు ఎందుకయ్యా అని ఏడ్చాడు. మీరు కూడా ఏడుస్తున్నారా? ఈ పాట పాడి ముగించే లోపల
ముళ్ళ మధ్యలో కృప మిమ్మల్ని ఆవరించునుగా. ఆమేన్. భక్తితో పాడుదాం, ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగిస్తాం. నీ కృపలేనిచో జీవించలేనయ్యా, నీ కృపలేనిచో ఎలా జీవించాలో తెలియదయ్యా, నీ కృపలేనిచో జీవించలేనయ్యా, నీ కృపలేనిచో ఎలా జీవించాలో తెలియదయ్యా. நான் நிற்பதும் உங்க கிருபதா, நான் நிலைப்பதும் உங்க கிருபதா, நான் நிற்பதும் நிலைப்பதும் உங்க கிருபதானப்பா. లేమయ్యా జీవించలేమయ్యా, లేమయ్యా జీవించలేమయ్యా, முடியாதையா வாழ முடியாதையா, నీ కృపలేనిచో జీవించలేనయ్యా. ఎన్నాళ్ళు ఈ ముళ్ళని ఏడ్చినే మొరపెట్టగా, నా కృప చాలని పలికి బలపరచితివి. ఎన్నాళ్ళు ఈ ముళ్ళని ఏడ్చినే మొరపెట్టగా, నా కృప చాలని పలికి బలపరచితివి. బలహీన సమయములో బలమిచ్చి నడిపితివయ్యా, బలహీన సమయములో బలమిచ్చి నడిపితివయ్యా, బలహీనుడుగా ఉండగా నీ బలం పరిపూర్ణమగునే, బలహీనుడుగా ఉండగా నీ బలం పరిపూర్ణమగునే. నా శైలము నా కోట ఆశ్రయ స్థానము నీవే, నా శైలము నా కోట ఆశ్రయ స్థానము నీవే. లేమయ్యా జీవించలేమయ్యా, నీ కృపలేనిచో జీవించలేము యేసయ్యా. కంచనపల్లిలో వాక్యం విన్నవారిని, అలాగే రంగనాథపల్లిలో విన్నపాళ్ళు రాసి ఇచ్చిన బిడ్డల మీద, అలాగే జనగాంలో వాళ్ళు ఇనాగరేట్ చేయబోతున్న స్కూల్ని, ఇలా ఎన్నో ఉద్దేశములు, అలాగే నిన్నటి రోజు ఫాదర్ పౌల్ గారు నడిపిస్తున్న ఆశ్రమంలో ఉన్న ఆ పేషెంట్స్ ఫాదర్ గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి, అలాంటి గురువులు కావాలి, ఆయనకి మంచి ఆరోగ్యం ఇచ్చి నడిపించమని తోడ్పడుతున్న వారిని, దాన్ని ఉచితంగా డొనేషన్ ఇచ్చి ఆ స్థలమును ఇచ్చిన కుమారుని దీవించమని, కంటిన్యూగా సపోర్ట్ చేస్తున్న వారిని దీవించమని, ఆడ కొంతమంది మరి రెడ్ క్రాస్ చెందినటువంటి డాక్టర్ కూడా ఉచితంగా పనిచేస్తుంది. అలాంటి బిడ్డలను ప్రభు దీవించమని భక్తితో ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము వెళ్ళిన చోట్ల ప్రార్థన రాసిన ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈరోజు గురుపట్టాభిషేక వార్షికోత్సవాన్ని కొనియాడుతున్న ఫాదర్ రవి గారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆకాశ పక్షులలాగా
ప్రజల మీద ఆధారపడుతున్న పేషెంట్స్ అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము చేస్తున్న ప్రయాణముల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం స్టూడెంట్స్ ప్రేయర్కి వస్తున్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దిన మదినాగుడ నుంచి 10 క్లాస్ చదువుతున్న పిల్లలు ఇక్కడికి వస్తుండగా వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 17 నుంచి 21 వరకు తెలుగు వడకములు పాల్గొనడానికి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ DMI 24/7 గ్రూప్ అన్నిటి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా వెళ్ళిన చోట్ల విన్నపాలు రాసిచ్చిన అందరి మీదను దయగా ఉండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఇన్ఫెక్షన్ అయిపోయి డాక్టర్స్ ఆ పార్ట్నర్లో ఓపెన్ చేసి తర్వాత మూసేశారు, అంటే ఏం చేయలేమని. అలాంటి ఒక వ్యక్తిని దేవుడు అద్భుత రీతిలో యేసు రక్తం ద్వారా కడిగి అద్భుతం జరిగిందని సాక్ష్యం చెప్తారు. శైలజ, నీరోజా, శాంసన్, ఇనిగో మీ అందరినీ దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. ఎడమ కాలు సడన్గా పడిపోయిన ఒక వ్యక్తిని దేవుడు చిన్నగా మీరు ఇలా యేసు నన్ను తాకుతున్నాడు యేసు రక్తం ప్రవహిస్తుందని మంచంలోనే అట్లా చెప్తుంటే దేవుడు ఆ కాలుకు బలం ఇచ్చి నడుచుకుంటూ ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పే విధంగా దీవించబోతున్నాడు. దేవుని కృప కోసం ప్రార్థించాం. ఈరోజు పాడిన పాట చాలు, నమ్మితే విశ్వసిస్తే అతిశయములు చూస్తారన్నారు. దేవా, ఈ నెలకు ఉన్నటువంటి వాగ్దానం చేయి విడువడు, చెప్పినదంతా చేస్తాడు. నమ్ముతున్నామయ్య అని తల వంచి దేవుని ఆశీర్వాదం స్వీకరిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. కృప లేకుండా బ్రతకలేమని కృప కొరకై ప్రార్థించిన మిమ్మలను సదా సర్వదా కృపతో నింపే దేవుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మేము ఆశీర్వదించునుగాక. May the Lord make you to shine. May the Lord give you the grace that is needed. All that is needed provided by God through the grace in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. లేమయ్యా జీవించలేమయ్యా నీ కృపలేనిచో మేము జీవించలేము యేసయ్యా. ఈ పాట ఒక వ్యక్తి చావు బ్రతుకు మధ్యలో పోరాడి పాస్టర్ గారు తమిళనాడులో రాశాడు. ఆయన పరిచయను ప్రభు దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.